మొన్న హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్, నేడు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు. విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం. వీళ్ళిద్దరూ అవినీతి కేసుల్లో బాగా కూరుకుపోయారు. ప్రభుత్వం గట్టిగా కన్నెర్ర చేస్తే గిలగిల్లాడిపోవాల్సిందే. వీళ్ళిద్దరిపై ప్రభుత్వం పట్టు బిగిస్తూ ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కాబట్టే. ఇప్పుడు తగులుకున్న వీళ్ళిద్దరూ మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులట. రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ డైరెక్టర్ బాలకృష్ణ వయా అరవింద్పై నుండి ప్రభుత్వం గురిపెట్టింది. కేటీఆర్ పైనే అనే ప్రచారం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే బాలకృష్ణ అయినా అరవింద్ అయినా కేటీఆర్కు అత్యంత సన్నిహితులు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో వీళ్ళిద్దరూ ఆకాశమే హద్దుగరిచిపోయారు. పైగా వీళ్ళిద్దరూ కేటీఆర్ నిర్వహించిన శాఖ మున్సిపాలిటీలో కీలక స్థానాల్లో పనిచేశారు. వీళ్లని అడ్డు పెట్టుకునే కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డమైన అనుమతులు ఇప్పించారని కేటీఆర్ పైన ఇప్పుడు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అంటే వీళ్ల అవినీతిలో సగభాగం కేటీఆర్దే అని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాలకృష్ణ, అరవింద్ సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత వీళ్ల మాజీ బాసు వ్యవహారాలు బయటపడతాయని మంత్రులు కూడా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. వందల కోట్ల రూపాయల విలువైన భూ వ్యవహారాలు, వివాదాస్పద భూముల సెటిల్మెంట్లన్నీ కేటీఆర్ ఆదేశాల ప్రకారమే వీళ్లు నడుచుకున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్లకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వమని అరవింద్ చెప్పటం, బాలకృష్ణ ఆమోదిస్తూ సంతకాలు చేయటం అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఇప్పుడు ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకనే ముందుగా బాలకృష్ణ పట్టుకున్నారు. విచారణలో అన్ని వ్యవహారాలను బాలకృష్ణ పోసుగుచ్చినట్లు చెప్పేశారట. అవినీతి సంపాదనలో ఎవరెవరి బాట ఎంతనే విషయాలను మాజీ డైరెక్టర్ ఆధారాలతో సహా చెప్పేశారట. అందుకని అరవింద్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడు అరవింద్ విచారణలో ఏమి చెబుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి పెరిగిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.